హాయ్. ఓవర్ కాన్ఫిడెన్స్ కు భారీ మూల్యం చెల్లించక తప్పదు. బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ల విషయంలో ఇదే నిరూపితం కాబోతుంది. 3 వారాల అభయ్ నవీన్ ఎలిమినేషన్ కానున్నారు. ఇప్పటికే ఘాటింగ్ కూడా అయిపోవడంతో తన ఎలిమినేషన్ గురించి లీకులు కూడా బయటకు వచ్చేశాయి. నిజానికి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యేవాడే కాదు, అసలు నామినేట్ అయ్యేవాడు కాదు. అయితే సోమవారం నామినేషన్ జరిగిన సమయంలో హౌస్లో నిఖిల్ అభయ్ ఇద్దరు చీప్లుగా ఉన్నారు. బిగ్ బాస్ వీరిలో ఒకరిని నామినేట్ కావాలని చెప్పగా దీంతో అభయ్ నిఖిల్ చర్చించుకున్నారు. నిఖిల్ తాను నామినేషన్ అవుతానంటే అందుకు అభయ్ ఒప్పుకోలేదు. సేవ్ అవుతున్నా అనే నమ్మకంతో తనను తానే నామినేషన్ చేసుకున్నాడు అభయ్. చీప్ అయ్యాలంటే తనలో ఏదో కొత్త టాలెంటే ఉందని, అందరూ తనను సపోర్ట్ చేస్తున్నారని, ఇలా తనను తానే గొప్పగా ఊహించేసుకున్నాడు. పోనీ ఈ వారం గేమ్ అయినా పర్వాలేదా, ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. చీప్గా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. చేత కాని వాడిలా ఆడలేకపోవడమే కాక టీం అంతా కూడా గేమ్ను వదిలేయమన్నాడు. అటు బిగ్ బాస్ను కూడా బూదులు తిట్టాడు. ఇది చూసి బిగ్ బాస్ ఆదిని చీప్ పదవి నుంచి తొలగించారు. బిగ్ బాస్ ఫ్యాన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ అభయ్ హౌస్లో ఉంటే మిగతా వారిని చెడగొడతాడు అనుకున్నారేమో కానీ అభయ్కి అయితే ఓట్లయితే పర్లేదు. చివరికి ఓవర్ కాన్ఫిడెంట్తో చేతులు కాల్చుకున్నాడు. తాను తీసుకున్న గోతులో తానే పడ్డాడు. చివరికి నాగార్జున గారితో కూడా తిట్లు కాశాడు.